హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. ఏంటి ఇలా ఈరోజు తీరిగ్గా కూర్చొని ఇలా చెప్తున్నాను, వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నారా? మీకు ఒక రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూడండి, ఈ రెసిపీ ఎలా వచ్చిందో మీకే అర్థమవుతుంది. ఇంత పిల్లలకి మనం బయట ఫుడ్ పెట్టకూడదు అనుకుంటున్నా, వాళ్ళు ఎక్కువ ఇష్టపడే ఫుడ్ వచ్చేసి బయట జంక్ ఫుడ్డే. బట్ అది అనేది మనము ఆ బయట ఫుడ్ మానేయించాలంటే ఇంట్లోనే దాన్ని హెల్దీగా చేసి పెట్టాలన్నమాట. ఆ ప్రయత్నంలోనే నేను ఈరోజు మా పిల్లల కోరిక మేరకు మోమోస్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంట్లో హెల్దీగా అన్ని వెజిటేబుల్స్ యూస్ చేసి మోమోస్ ప్రిపేర్ చేస్తున్నాను. నాకు ఇది ఫస్ట్ టైం మోమోస్ ట్రై చేయడము. ఒకసారి అదే బయట దొరికే మోమోస్ తీసుకొచ్చాను, బట్ టేస్ట్ నచ్చలేదు పిల్లలకి. కానీ చూస్తూ ఉంటారు కదా, ఒకసారి ట్రై చేయండి మమ్మీ, నువ్వే ఇంట్లో ట్రై చేయి, ఎలా వస్తుందో చూద్దామని పిల్లలు చెప్పారు. సో అందుకు ఈరోజు వెజిటేబుల్స్ మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని వెజిటేబుల్స్ అనేవి సన్నగా చాప్ చేసి పెట్టుకొని నేను ఇలా చాపర్ తీసుకున్నాను అనమాట. సో నా పని అనేది ఈజీగా అయిపోతుంది. అది కట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. సో నేను వెజిటేబుల్స్ ఏమేమి తీసుకున్నానంటే స్వీట్ కార్న్ ఒకటి, క్యారెట్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, అలాగే నా దగ్గర మష్రూమ్స్ కూడా ఉంటే మష్రూమ్స్ కూడా కొన్ని తీసుకొని, ఆనియన్స్ కూడా తీసుకొని సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఈ చాపర్తో కూడా చాప్ చేయడం కష్టం అనిపించింది, ఎందుకంటే కట్ చేయడం ఈజీగా అనిపిస్తుంది, కాకపోతే కొంచెం లెంతీ ప్రాసెస్. చాపర్తో మాత్రం మనం స్ట్రెంత్ మొత్తం ఉపయోగించాలి కదా, అది బాగా చాప్ చేయాలంటే. సో బాగా కష్టం అనిపించింది, ఎక్కువ టైం తీసుకోలేదు, బట్ తక్కువ టైం ఎక్కువ స్ట్రెంత్ ఉపయోగించాలి అనిపించింది. నేను ఈ చాపర్ వచ్చేసి జొమాటోలో బుక్ చేసుకున్నాను, ఈజీగా ఇంటికి త్వరగా వచ్చేస్తుంది కదా అని. తక్కువ ప్రైజే పడింది నాకు, 130-140 అరౌండ్ పడింది అనుకుంటాను. ఈ చాపర్తో పాటు కొన్ని సిప్పర్ స్ట్రాస్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకున్నాను అనమాట, స్టీల్వి, చాలా బాగున్నాయి క్వాలిటీ. ఈ వెజిటేబుల్ చాపర్ తీసుకున్నాక పని ఈజీగా అయిపోయింది. ముఖ్యంగా ఆనియన్స్ని కట్ చేయటంలో, ఆనియన్స్ని కట్ చేసేటప్పుడు ఆవిరి ఎలా వస్తుందో తెలుసు కదా, కానీ ఒకసారి దీంట్లో చిన్న ముక్కలు కట్ చేసి వేసేసి మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా చాప్ చేసుకోవచ్చు. ఈజీ అయిపోయింది. ఆనియన్సే కాదు, టమాటోలు కూడా ఈజీగా చాప్ చేసుకోవచ్చు అనిపించింది. ఇలా వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని, అలాగే వీటితో పాటు వెజిటేబుల్తో పాటు అల్లం వెల్లుల్లి కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. మోమోస్లో మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా ఉన్న కొన్ని వెజిటేబుల్స్ని తీసుకున్నాను. అలాగే నాన్ వెజ్ మోమోస్ కూడా ట్రై చేయొచ్చు. నేనైతే వెజిటేబుల్ మోమోస్ చేద్దామని ఈరోజు ట్రై చేస్తున్నాను. మొత్తం కట్ చేసి పెట్టుకొని ఒక కడాయి పెట్టేసుకొని, కడాయి హీట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి వేసుకొని ఫస్ట్ వేయించుకోవాలి. అది వేగిన తర్వాత మనం ఆనియన్స్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక సాల్ట్ వేయొద్దు. ఆనియన్స్ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని అవి ఒకసారి గరిటెతో తిప్పుకున్న తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి. అలా అప్పుడు మాత్రమే ఆనియన్స్ ఫ్రై అవుతాయి. అలాగే వెజిటేబుల్స్ అనేవి సాఫ్ట్ చేయడం అంత ఈజీ పని కాదండి. ఈ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని పెట్టుకునేసరి నా తల ప్రాణం తొక్కొచ్చింది అని అనిపించింది. 1 గంటలో అయిపోతుందిలే అని రెసిపీ అనుకున్నాను, బట్ చాలా టైం పట్టిందనమాట. ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, అలాగే బ్లాక్ పెప్పర్ కూడా వేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను. తర్వాత మన దగ్గర కొద్దిగా పన్నీర్, ఇంట్లో హోమ్ మేడ్ పన్నీర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో మష్రూమ్ కూడా యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మోమోస్ కోసం పిండి ప్రిపేర్ చేసుకుందాము. పిండి కోసం నేను ఒక గిన్నె వచ్చేసి గోధుమ పిండి, ఒక గిన్నె వచ్చేసి రాగి పిండి తీసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ లోపే ఈ మనం తయారు చేసుకున్న ఫిల్లింగ్ అనేది కుక్ అయిపోయింది పూర్తిగా. ఇది పక్కకు తీసి పెట్టుకొని పూర్తిగా చల్లారపెట్టుకోవాలి. మనం తీసుకున్న పిండి అనేది పూర్తిగా మొత్తం కలిపేలా కలుపుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సాల్ట్ యాడ్ చేయట్లేదు. సాల్ట్ యాడ్ చేసుకొని ముందుగానే నేను వేడి నీళ్ళు అనేవి కాగపెట్టుకున్నాను. కొద్దిగా వాటర్ అనేవి, వేడి నీళ్ళు అనేవి యాడ్ చేసి జస్ట్ లైట్గా అలా కలిపేసి ఇలా ట్యాప్ చేస్తూ మొత్తం పిండిని కవర్ చేయాలి. ఇలా చేస్తే ఏంటంటే పిండి లోపల బాగా కుక్ అయిపోతుంది అనమాట ఆ వేడి నీళ్ళకి. తర్వాత చల్లారిన తర్వాత మనం పూర్తిగా కలిపేసుకోవచ్చు. తర్వాత ఈ పిండి మొత్తాన్ని కూడా మెత్తగా మొత్తం మన గోధుమ పిండి అంటే చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో గట్టిగా అలా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని, లేకపోతే ఒక చపాతీ లాగా స్ప్రెడ్ చేసుకొని పిండి వేసుకొని దాంతో ఒక బౌల్ సహాయంతో మనం రౌండ్ అనేవి షేప్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఇలా షేప్స్ అనేవి కట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని వాటిలో మధ్యలో ఒక స్పూను, ఒక 1.5 స్పూన్ వరకు ఫిల్లింగ్ అనేది పెట్టేసుకొని 2 చివర్లు అనేవి అటాచ్ చేస్తూ ఇలా మోమోస్లా ప్రిపేర్ చేసుకొని గట్టిగా ఒత్తి కావాలంటే వాటర్తో సహాయం కూడా ఒత్తేసేయచ్చు. ఇక్కడ నేను చేసుకునేటప్పుడు ఫిల్లింగ్ బయటకు వస్తుంది. నాకు తెలిసి ఫిల్లింగ్ అనేది కొద్దిగా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఆలోపే పాపను క్లాస్కి తీసుకెళ్లే టైం అయిపోయింది. సో అన్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒకసారి తనను క్లాస్ పంపించేసి ఇంకా నేను వచ్చేసి చేద్దాం అనుకున్నాను.
చేస్తున్నాను. 1 అవర్లో అయిపోతాయి మోమోస్ అనుకున్నాను కదా, బట్ బాగా టైం పట్టింది. అందుకే ఆ లోపు పాప క్లాస్కి టైం అయ్యింటే తనను విడిచేసి వచ్చిన తర్వాత చేద్దాంలే అని మొత్తం రెడీగా పెట్టేసి ఇంకెళ్ళిపోతున్నాను. ఇంకా వచ్చే దారిలోనే ఇంట్లో కొర్రలు అయిపోయాయి రైస్లోకి కలిపి రైస్ కుక్ చేయడానికి. సో కొర్రలు అనేవి తీసుకొని వచ్చాను. మామూలుగా అయితే ఊర్లో తక్కువ ఉంటాయి అనుకున్నాను. ఊర్లో కూడా కొర్రలు 100 రూపీస్ కేజీ ఉంది. ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది ప్రైస్. సో ఎక్కడ తీసుకుంటే ఏంటి అని అనుకున్నాను. ఇంటికి వచ్చి చూసేసరికి ఇల్లంతా చూసారు ఎంత గందరగోళంగా ఉందో. మొత్తం ఈ రెసిపీ అనేది ఫినిష్ చేసి ఇల్లు మొత్తం సర్దుకోవాలనుకున్నాను. ముందుగా ప్రిపేర్ చేసిన మోమోస్ అనేవి ఒక కడాయిలో తీసుకొని కొద్దిగా ఆయిల్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఆవిరికి కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ ఇవి బాగా కుక్ అయిన తర్వాత మోమోస్లోకి వేసుకోవాల్సినటువంటి సోయా సాస్, టమాటో సాసు, రెడ్ చిల్లీ సాసు, ఇంకా చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ అలాంటివన్నీ కూడా యాడ్ చేసుకొని టమాటో సాస్ కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేయొచ్చు. రిక్వైర్మెంట్ ఉంటే యాడ్ చేసి కుక్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మా బాబు అంటున్నాడు బాగుంది మమ్మీ, ఇంకెప్పుడు నువ్వే చేయి మమ్మీ అన్నాడు. నాకు అప్పుడు అనిపించింది ఈ మోమోస్ చేసి తప్పు చేశానేమో, మళ్ళీ నన్ను చేయమని నా ఎమ్మటి పడుతుంటారో మా పిల్లలు అనిపించింది. సో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత సింక్ అంతా ఎన్ని గిన్నెలు పడ్డాయో అవన్నీ తోమేసరికి 1 అవర్ ఈజీగా అయిపోయింది. అవన్నీ తోమేసి పక్కన పెట్టేసి బట్టలు కూడా ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు అనిపించింది అబ్బా మోమోస్ పెట్టుకొని ఎంత పెద్ద తప్పు చేశానా అని. ఈ రోజంతా ఈ రెసిపీనే సరిపోయింది, అంత టైం పట్టిందనమాట. ఇంకా ఇలా బట్టలు కూడా సర్దేసి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసి నైట్ డిన్నర్ కోసము ఈరోజు టైం అయిపోయింది కదా బాగా. మామూలుగా అయితే రోజు రైస్ చేయను, ఈరోజు రైసు కొద్దిగా కొర్రలు యాడ్ చేసి పెట్టేశాను అనమాట. మధ్యలో పాపను వదిలిపెట్టి వస్తున్నప్పుడే కొద్దిగా ఎండు కొబ్బరి కూడా తీసుకున్నాను, నల్లపిడిది, అలాగే కొర్రలు కూడా తీసుకున్నాను కదా, అవే వేసేసి ఈరోజు కుక్ చేశాను. ఈరోజు నైట్కి మాత్రం ఇంకా రైస్. ఈరోజు ఈ రెసిపీతో ఈ డే అనేది నాకు చాలా హడావిడిగా చాలా బిజీగా గడిచిందనమాట. మరి మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని ఇక్కడి వరకు చూసేసి అలా ఊరికే వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసి రియల్లీ మామ్ లైఫ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ సపోర్ట్ వల్ల నాకు ఇంకా మంచి కంటెంట్ క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.